ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనములు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడము తండ్రి. నీ వాక్యమును విని వాక్యానుసారముగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించుము తండ్రి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి దీవించి వారి యొక్క అవసరతలను నీ వాక్యము ద్వారాగా వారికి తీర్చి వారిని నడిపించమని, ప్రతి ఒక్కరికి నీ కృపను కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5 మరియు 6 వచనములను చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తి పట్టుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. మనము చదివిన వాక్య భాగములో యెహోషువ ఇశ్రాయేలీయులకు సెలవిచ్చే కార్యమును మనం చూడగలం. అదేమిటంటే, మీ మధ్య యెహోవా అద్భుత కార్యములను చేయుటకై మిమ్మును మీరు పరిశోధించుకొని పరీక్షించుకొని దేవుని ఎదుట పరిశుద్ధులుగా మీరు నిలిచి ఉండుటకు ప్రయత్నించండి. ఆయన ప్రసన్నతకు ముందుగా మిమ్మల్ని మీరు ఆయన ఎదురు చూసే ఆ మెట్టుకు మీరు ఎదగాలి అని చెప్పటం చూడగలము. ఈ ఉదయకాల సమయంన ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీవు దేవుని యొక్క కృపను సంపాదించుకొనాలి, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అనగా నిత్యమైన దేవుని రాజ్యమును నీవు కనుగొని అందులో ప్రవేశించాలంటే ప్రభు ఆశిస్తున్న కార్యం మొదటిగా నిన్ను నీవు పరిశోధించుకొని నిన్ను నీవు పవిత్రపరచుకొని దేవుని ఎదుట నిలిచి ఉండుటకు ప్రయత్నించు. నీకు ముందుగా యోర్దాను లాంటి అనేకమైన శోధనలు ప్రవహించవచ్చు. యోర్దాను యొక్క ప్రవాహము ఎంత తీవ్రంగా ఉన్నాను సరే, ప్రభు ఆ ప్రవాహమును ఆపి అందులో నిన్ను నడువ చేయగలడు అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఈ లోకము అనేక సార్లు యోర్దాను లాగా మన జీవితములో పోరాటములను తీసుకొని వచ్చి దేవుని యొక్క వాగ్దానమును నీవు నేను సంపాదించుకొనకుండగా ఆటంకముగా ఆగిపోతుంది. ఇశ్రాయేలీయులు యోర్దానును దాటినట్లయితే దేవుని చేత వాగ్దానము చేయబడిన వాగ్దాన భూమిలో ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకునేదానికి వారికి ప్రభు దాన్ని అనుగ్రహించేదానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే వారు ఆ వాగ్దాన భూమిలోకి చేరకుండానట్లుగా యోర్దాను ప్రవాహం ఉన్నది. మనము కూడా దేవునితో సహవాసము కలిగి ఉండి ఆయన రాజ్యములో ప్రవేశించేదానికి అన్ని రకాల కృపలను ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు. తన వాక్కును పంపించి మనలను బలపరుస్తూ ఉన్నాడు, వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ వాగ్దానమును సంపాదించుకొనకుండగా దేవుని రాజ్యములో నీవు నేను ప్రవేశించకుండగా ఆటంకముగా అనేక సార్లు యోర్దాను వంటి ప్రవాహములు నీ జీవితంలో ఉన్నవేమో పరీక్షించుకోమంటున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము నీ జీవితములో నెరవేర్చబడకుండగా నీవు దేవుని యొక్క నిత్య రాజ్యములో ప్రవేశించే ఆ కృపను పోగొట్టుకునే వ్యక్తిగా మార్చబడుటకు లేకపోతే ఆలస్యము చేయుటకు ఏ కార్యము నీకు ముందుగా యోర్దానులాగా ప్రవహిస్తున్నదో ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో నీవు పరీక్షించుకొని ఆ యోర్దాను ప్రవాహమును, ఆ శోధనను, దేవునికి నీకు మధ్యలో ఆటంకంగా ఉన్న కార్యమును ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని ముందు తీసుకొని వచ్చి, ప్రభువా నాకు ఈ యోర్దాను లాంటి శోధన దాటేదానికి సహాయము చేయము, నేను వాగ్దాన భూమిలో ప్రవేశించాలి,
నాకు నీవు వాగ్దానము చేసిన నిత్య రాజ్యములో నీతో పాటు నేను ఉండాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభు తప్పక తన కృపను నీ జీవితములో సంపూర్ణము చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. యెహోషువ సెలవిచ్చినాడు, యాజకులకు సెలవిచ్చినాడు, రేపటి దినము దేవుని యొక్క కార్యములు సంపూర్ణము చేయబడటకు దేవుని యొక్క మందసమును ఎత్తుకొని యోర్ధానును దాటేదానికి సిద్ధపడండి. నీవు దేవుని యొక్క వాక్యమును పట్టుకొని యోర్దాను లాంటి శోధనలు దాటేదానికి సిద్ధపడినప్పుడు, నీవెప్పుడైతే సిద్ధపడే దేవుని యొక్క కృపను కోరుకుంటావో యోర్దాను యొక్క ప్రవాహము ఆగిపోతుంది. పాపము లేకుంటే లోక శోధనలు నీపైన దాడి చేయలేక అవి నిన్ను విడిచి దూరముగా వెళ్ళిపోయే కార్యములు నీవు నీ జీవితములో చూడగలవు. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. యోర్దాను ప్రవాహమును దాటి వాగ్దాన భూమిలో ప్రవేశించాలంటే, అనగా ఈ లోక శోధనలు దాటి దేవుని యొక్క వాగ్దానము చేత నీవు సంపాదించుకున్న నిత్య రాజ్యములో ప్రవేశించాలంటే, ఆయన యొక్క కృప నీ జీవితంలో సంపూర్ణము చేయబడాలంటే, మొదటిగా నీ హృదయమును పరీక్షించుకో. దేవుని ఎదుట నీ హృదయమును పరిశోధించుకొని సరిచేసుకొని నీలో ఉన్న ప్రతి మలినమును తీసివేయమని ప్రభు సెలవిస్తున్నాడు. రెండవదిగా, దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క ప్రసన్నతకు నీ జీవితములో ప్రాముఖ్యతనిచ్చినట్లయితే, ప్రభు తన కృపను నీకు మెండుగా దయచేసి యోర్దాను లాంటి ప్రవాహమును లేకపోతే యోర్దాను లాంటి శోధనలను దాటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే కృపను నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు అలాంటి కృపలను సంపాదించుకున్నటకు ప్రభు ఎదురు చూసిన మెట్టులో ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఆయన అనుగ్రహించే తన కృపను సంపాదించుకోవాలి, నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో సంపూర్ణము చేయబడుటకై నిన్ను నీవు సిద్ధపరచుకొని దేవుని ఎదుట నీవు నిలిచి, ప్రభువా నాకు సహాయము చేయమని ఆయన వాక్యమును పట్టుకొని వాక్యములో ఉన్న సత్యములను నీ జీవితములో అనుసరించుచు నడిచినట్లయితే గొప్ప కార్యములను నీవు నీ జీవితంలో సంపాదించుకొనగలవు. ఈ ఉదయకాలమున అలాంటి కృపను నీవు పొందుకునేదానికి ప్రయత్నించుము, ప్రార్థించుము. నీ జీవితమును దేవుని ఎదుట పరిశుద్ధముగా కాపాడుకొనుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా, మేము యోర్దాను లాంటి ఆటంకములను చూసి నిత్యమైన దేవా స్వాస్థ్యమైన నీ యొక్క పరలోక రాజ్యమును ప్రవేశించేదానికి దేవా మాకు ఆటంకములను చూస్తూ వెనుక తగ్గుచున్నాము. కానీ దేవా వాటిని దాటేదానికి నీ వాక్యమును మాకు ఆధారముగా ఇచ్చి ఉన్నావు. దేవా, నీ సన్నిధిలో మేము నాయన గడిపే సమయము ఆశీర్వాదకరముగా చేయాలని ఆశిస్తున్నావని దేవా నీ వాక్యము సెలవిస్తున్నది. తండ్రి, నీ సన్నిధిలో నీ వాక్యమును పట్టుకొని నీ వాగ్దానమును పట్టుకొని నీతో నడిచే కృపను నాకును మాకును అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.